మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. సెప్టెంబర్ 5వ తారీఖు మనం అందరం జరుపుకునే పండుగ టీచర్స్ డే. సో టీచర్స్ డే గురించి అందరికీ తెలిసిందే. ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటాము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువు యొక్క ప్రాముఖ్యత, గురువు లేకపోతే మనం ఎటువైపు వెళ్తామో కూడా తెలియదు. మనల్ని సక్రమైన మార్గంలో నడిపించేటువంటి స్థానం తల్లిదండ్రుల తర్వాత గురువే తీసుకుంటారు. సో గురువుకు ఉన్న యొక్క ప్రాముఖ్యతను, అసలు టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటారు, ఇవన్నీ విషయాలు మనతో చెప్పడానికి మన ముందున్నారు నూకల సూర్యప్రకాష్ గారు. ఈయన గవర్నమెంట్ టీచర్ గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసి దేశ సేవకి, ప్రజలకి తన వంతు సాయంగా ఏదో ఒక ఇన్ఫర్మేటివ్ గా ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నూకల సూర్యప్రకాష్ గారు మన ముందున్నారు. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్య మిత్రులకు ముందుగా సుమన్ టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం దేశవ్యాప్తంగా. మనమే కాదు, నాగరికత మొదలైన దగ్గర నుంచి ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవడం అనాదిగా ఆచారంగా వస్తోంది. మన దేశంలో చూసినట్లయితే పూర్వకాలం గురు పూజోత్సవాన్ని ఆషాఢ పౌర్ణమి అంటే మన వ్యాస పౌర్ణమిని జరుపుకోవడం మనందరికీ తెలుసున్న విషయమే. కానీ ఆధునిక కాలంలో మనము సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మనమే కాదు, ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం అనేటువంటిది వివిధ తేదీల్లో. మనము జరుపుకునేటువంటి ఈ ఉపాధ్యాయ దినోత్సవము సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి ఉత్సవాన్ని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీని నేపథ్యం ఏమిటంటే, సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతిగా 1962లో ఎన్నికైన తరువాత వారి యొక్క శిష్యులు, మిత్రులు అందరూ కూడా జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా చేయాలని రాధాకృష్ణ గారిని అడిగారు. అప్పుడు ఆయన తన జన్మదినోత్సవం జరుపుకోవడం తనకిష్టం లేదని, దానిని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటే బాగుంటుందని ఒక సూచన చేయడంతో 1962 నుండి మనము దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. ఈ ఉపాధ్యాయుల దినోత్సవం రోజునాడు జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఉపాధ్యాయులను సత్కరించడము, వారికి పురస్కారాలు అందివ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అసలు ఉపాధ్యాయుడు అంటే ఎవరు, ఈ ఉపాధ్యాయుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నది మనం ఆలోచిస్తే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడంలో ఉన్న ఔచిత్యం మనకు అర్థమవుతుంది. అసలు సకల జీవరాశుల్లో నేర్చుకోగలిగే జీవరాశి ఎవరు అంటే మానవుడు మాత్రమే. జీవితాంతం దేన్నైనా నేర్చుకోగలిగే శక్తి ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. ఏ జీవరాశి కూడా నేర్చుకోలేదు. అటువంటి నేర్చుకునేటువంటి తత్వం ఉన్నటువంటి మానవుడికి నేర్పేవాడు అంటూ ఒకడు ఉంటేనే నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. నేర్పడము, నేర్పించడము అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నే మనం బోధన అంటాం. బోధించేటువంటి వాడు, ఆ బోధనని స్వీకరించి నేర్చుకునేటువంటి వాడు, ఆ బోధించేటువంటి వ్యక్తే ఉపాధ్యాయుడు. ముందుగా మనం చూసినట్లయితే ఎవరికైనా సరే మొదటి గురువు తల్లి. చిన్నతనంలో అనేక విషయాల్ని నేర్పిస్తుంది. కానీ ప్రపంచం గురించి, ఈ రకరకాల సామర్థ్యాల గురించి చెప్పగలిగేటువంటి శక్తి తల్లిదండ్రులకి ఉండకపోవచ్చు. అందుకనే ప్రత్యేకంగా పాఠశాలలు అనేటువంటివి ఏర్పడి ఆ పాఠశాలలకు వెళ్ళేటువంటి పిల్లల్ని మనం విద్యార్థులు అంటాం. విద్యని అర్థించేవాళ్ళు, విద్యను నేర్చుకునేవాళ్ళు. అక్కడ నేర్పేటువంటి గురువు, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఆచార్యుడు, ఇలా రకరకాల పేర్లతో మనము వివిధ స్థాయిల్లో ఈ గురువుని పిలుస్తూనే ఉన్నాం. వీరి యొక్క ప్రత్యేకత మనకి తెలుసుకోవాలంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి, తండ్రి తరువాత గురువు. దైవం కంటే కూడా గురువే ప్రథమం. ఎందుకంటే కనిపించేటువంటి దేవుడు గురువు. ఈ గురువు ద్వారానే
జ్ఞానం అనేటువంటిది ఎవరికైనా సరే లభిస్తుంది. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని అందించేటువంటి వాడు గురువు. ఈ ఆధ్యాత్మిక పరంగా మనం చూస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే సృష్టికర్త, సృష్టి పాలకుడు, ఈ సృష్టి లయకారకుడు అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా అతీతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అదే పరబ్రహ్మం. దానితో సమానమైనటువంటి స్థానము మన శాస్త్రాలు మనకిచ్చాయి. అటువంటి గురుస్థానము ఎవరైతే ఉంటారో వారు తమ యొక్క విద్యార్థుల్ని తీర్చిదిద్దడంలో, మన సమాజాన్ని ఉన్నతంగా నడిపించడంలో, దేశాన్ని అభివృద్ధి పరచడం పదంలో పయనింప చేయడంలో ప్రథమ పాత్ర వహిస్తూ ఉంటారు. అటువంటి వృత్తిని చేపట్టినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1888 సెప్టెంబర్ 5వ తేదీన ఒక నిరుపేద కుటుంబంలో ఈరోజు తమిళనాడులోని తిరుత్తరణి అనేటువంటి గ్రామంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసము అంతా కూడా తిరుత్తరణి, ఆ తర్వాత తిరుపతిలో జరిగింది. ఆయన మొట్టమొదటిగా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని ఎంతో ప్రతిభాశాలి అయినటువంటి ఆయన అధ్యాపకుడుగా, ఆచార్యుడిగా, విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా అంటే వైస్ ఛాన్సలర్గా, మనం ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మన విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర విశ్వకళా పరిషత్తుకి ద్వితీయ ఉపకులపతిగా అంటే వైస్ ఛాన్సలర్గా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు పనిచేశారు. డాక్టర్ సివి రెడ్డి గారి తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఆ పదవిని అలంకరించమని కోరడంతో ఆయన 1931 నుండి 1936 వరకు మన విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఉపకులపతిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా అంటే ఉపకులపతిగా ఆయన సేవలు అందించారు. మన భారతదేశంలోనే కాక వివిధ దేశాల్లో ఆయన గెస్ట్ లెక్చర్గా అనేక విశ్వవిద్యాలయాల్లో ఆయన పనిచేయడం జరిగింది. ఆయన గొప్పతనము మనం తెలుసుకోవాలంటే మైసూరు నుండి కలకత్తా విశ్వవిద్యాలయానికి అతను ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతుంటే మైసూరు విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జట్కా బండికి ఉన్నటువంటి గుర్రాలను తొలగించి విద్యార్థులు రైల్వే స్టేషన్ వరకు తీసుకువెళ్ళడం జరిగిందని చెప్పి మనకి చరిత్ర చెప్తోంది. అంటే విద్యార్థుల్ని అంత ప్రభావితం చేయగలిగినటువంటి ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. అదేవిధంగా ఈరోజు మన ఉపాధ్యాయులు కూడా విద్యార్థులపై అంతటి ప్రభావాన్ని చూపగలగాలి. ఉపాధ్యాయుడంటే ఒక ఏ రకమైనటువంటి కల్మషము లేనటువంటి ఒక వ్యక్తిగా, విద్యార్థుల పట్ల అత్యంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా తమ యొక్క సేవల్ని అందిస్తూ ఉంటే ఆ విద్యార్థులు ఆ ఉపాధ్యాయుడి పట్ల భక్తిభావాన్ని పెంచుకోగలుగుతారు. ఆ దిశగా మన ఉపాధ్యాయ లోకము పనిచేయాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులకు మరొక్కసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం, సెలవు. చూశారు కదండి, ఒక ఉపాధ్యాయుడిగా ఒక ఉపాధ్యాయుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఆయనకే బాగా తెలుసు. సో అందుకే చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ న్యూటన్ స్టూడియో ప్రకాష్.